గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు కీర్తన వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వీడియో ఏంటి అంటే, సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్లో స్పెషల్ ఏంటి మనందరికీ? మామిడికాయతో ఆవకాయ చేసుకున్నా, లేదా మామిడికాయతో పప్పు చేసుకున్నా, ఇలా నేను చూపించిన విధంగా పులిహోర చేసుకున్నా కానీ దాని టేస్ట్ అనేది అదిరిపోతుంది. మనకి ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ అయినా సరే, ఏదైనా సరే ఆ టైంలో తింటేనే బాగుంటుంది కదా. సో ఈరోజు నేనైతే సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మామిడికాయ పులిహోరను అందరూ ఈజీగా అండ్ టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు మామిడికాయ పులిహోర చేసేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేయకుండా ఉంటే దాని రుచి అనేది డబుల్గా ఉంటుంది. అదే మీరు ఆ మిస్టేక్ చేశారు అనుకోండి, దానివల్ల రుచి అనేది చెడిపోతుంది. అదే మిస్టేక్ మీరు చేయకుండా ఈరోజు నేను ఒక సింపుల్ ట్రిక్ అయితే చెప్తాను. చివరి వరకు చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. అలాగే మీరు చేసే పులిహోరకి అందరూ ఫ్యాన్స్ అయిపోతారు. ముందుగా అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు కీర్తన వ్లాగ్స్. ఈరోజు మనం వేసవి కాలానికి పర్ఫెక్ట్ అయిన పుల్లగా, కారంగా, అలాగే మౌత్ వాటరింగ్గా ఉండే మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే నేనైతే చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో సీక్రెట్ మసాలా గురించి కూడా చెప్తాను. ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే, మనం మామిడికాయని చూస్ చేసుకునేటప్పుడు చాలా పుల్లగా ఉండేది తీసుకోవాలి. పులుపుగా ఉండేది తీసుకున్నట్టయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ ఈ సైజ్ మామిడికాయ అయితే తీసుకున్నాను. దాన్ని మంచిగా పీల్ ఆఫ్ చేసి ఇలా అయితే తురుముకుంటున్నాను. మనకి పులిహోరలో మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది ఇక్కడ మామిడికాయ. అలాగే దానితో పాటు నేను శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. ముందుగా నేనైతే ఇక్కడ రైస్ అనేది వండేసి పెట్టుకున్నాను. దీనిలో నేనైతే పసుపు యాడ్ చేయలేదు, అది మీ ఇష్టం అండి. కొంతమంది పసుపు డైరెక్ట్గా రైస్లోనే వేసుకుంటారు, బట్ నేనైతే అలా వేసుకోలేదు. చూడండి, ఇలా రైస్ అనేది మంచిగా పొడిగా ఉంటేనే పులిహోర అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు రైస్ని స్టిక్కీగా చేసుకుంటే రాదు. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే తీసుకోవాలి. దీనిలో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా అయితే పల్లీలు వేయించుకోవాలి. ఎందుకంటే పల్లీలు మంచిగా వేగకపోతే టేస్ట్ అనేది బాగుండదు. సో ఇక్కడ మనం పల్లీలను అయితే మంచిగా వేయించుకోవాలి. ముందుగా అందరూ పోపు దినుసులు వేసి వేయించుకుంటారు, కానీ అలా కాకుండా ఇలా పల్లీలు వేయించడం ద్వారా దీని టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. ఇప్పుడు పల్లీలు మనకి పొట్టు అనేది తేలిపోతుంది కాబట్టి మనం దీనిలోకి జీలకర్ర అలాగే ఆవాలు వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు వేసుకోండి. ఇక్కడ నేనైతే మినపప్పు వేయలేదు, ఉంటే మీరైతే వేసుకోండి. అలాగే జీడిపప్పు కూడా, టేస్ట్ అనేది డబుల్గా ఉంటుంది. అలాగే మనకి ఎందులోకైనా సరే ఎండుమిర్చి వేస్తే దాని టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. అలాగే దాని లోపల ఉండే రసం అనేది సూపర్గా ఉంటుంది. ఇక్కడ 3 నుండి 4 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. అలాగే మామిడికాయ పుల్లగా ఉంటే దాని క్వాంటిటీ అనేది తక్కువ తీసుకోండి. కొద్దిగా తక్కువగా ఉంటే ఎక్కువ మొత్తంలో వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనకి మామిడికాయ అనేది పుల్లగా ఉంది కాబట్టి సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసాను. మనకి పచ్చిమిర్చి అనేది మగ్గనికి కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేశాను. చూసారు కదా, మనకి పచ్చిమిర్చి అలాగే అన్నీ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడుకి దీనిలోకి మనకి సరిపడా అంత పసుపు తీసుకుంటున్నాను. నేను రైస్లో పసుపు వేయలేదు కాబట్టి ఇక్కడ కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను. మంచిగా చూడండి, మన పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సైడ్న పెట్టుకున్న మామిడికాయ తురుము అయితే వేసుకొని మంచిగా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మామిడికాయ అనేది ఆల్రెడీ మనం గ్రేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దీనిని ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువగా కుక్ చేస్తే టేస్ట్ అనేది పోతుంది. మెయిన్గా అందరూ మామిడికాయ తురుము వేసిన తర్వాత 2 to 5 మినిట్స్ వరకు పెడతారు. అలా కాకుండా కేవలం 1 మినిట్ వరకు మాత్రమే మంచిగా వేయించుకుంటే సరిపోతుంది. మనకి చూసారు కదా, మామిడికాయ 1 మినిట్లోనే ఎంత మంచిగా జ్యూసీగా అయితే తయారైందో. ఇదైతే మంచిగా మనకి సాఫ్ట్ అయిపోయింది కదా. 1 మినిట్ తర్వాత
చూడండి చూపిస్తున్నాను, ఈ విధంగా ఉంది. మనకి కావాల్సిన పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకున్న రైస్లోకి వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ రైస్ అయితే నేను సాల్ట్ వేయలేదు. చూడండి మన పోపు అయితే మనం రైస్లోకి వేసుకుంటే సరిపోతుంది. నేను మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. మసాలాకి సంబంధించిన ఐటమ్స్ ఏంటి అంటే మెంతులు, అలాగే మిరియాలు ఉంటాయి కదా, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, మీకు అవసరమైతే ధనియాలు కూడా వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసి దాని పౌడర్ అయితే తీసుకోవాలి. నేను సాల్ట్ అనేది 1/2 టేబుల్ స్పూన్ వేసాను కాబట్టి రుచికి సరిపడా అంతా మళ్ళీ 1.5 టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసాను. మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. వీటంతటిని ఇలా స్పూన్తో కాకుండా మీరు చేత్తోనే కలుపుకోండి. స్పూన్తో కలిపితే మనకి ఆ టేస్ట్ అనేది రాదు, అలాగే ఆ ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది. అదే మనం చేత్తో కలిపామనుకోండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా మొత్తం పోపు అంతటిని అన్నం మొత్తానికి అయితే కలుపుకోవాలి. చూడండి నేనైతే అన్నం మొత్తానికి పోపు అయితే కలిపేసాను. ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా మన మామిడికాయ పులిహోర. చూసారా మంచిగా టేస్టీగా అయితే ఎంతో బాగుంది. చూడండి చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదు కదా. మీరు కూడా ఒకసారి మామిడికాయ పులిహోరను ఇలా ట్రై చేసి చూడండి. పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా బాగుంటుంది. పిల్లలు రైస్ తినడానికి ఎక్కువగా ఇష్టపడరు కదా, ఇలా చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.